కష్టపడాలి. నేను దేవుణ్ణి సేవకుడిగా మిమ్మల్ని ఏదన్నా పనుల్లో బాధ్యతల్లో అప్పచెప్పానా, ఇది ఈ పరిచర్య చేయండి, ఈ పని చేయండి అప్పచెప్పి నమ్మకంగా చేయాలి, అంకితమై చేయాలి, కష్టపడి చేయాలి. మనుషులు చూడాలి, శాలేమాన చూడాలి కదా, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూడాలని భయంతో చేయాలి. ఏ పని అప్పచెప్తే ఆ పని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు నా దేవుడు. పునాది వేసుకోవాల్సిన టైంలో వేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది. అందరికీ చెప్తా ఉంటాను, యవనస్తులందరికీ చెప్తా ఉంటాను, రే జాగ్రత్త, ఇది పునాది వేసుకోవాల్సినటువంటి టైం. పునాది వేసుకోవాల్సిన సమయంలో వేసుకోకపోతే రేపు ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోయింది. మీరు సేవే అనుకుంటున్నారు కనుక సేవలో ఆరితేరాలి. లేదు ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటే దానిలోనైనా సరే ఆరితేరాలి. ఒక స్థాయికి చేరిన దాకా పట్టొదలకూడదు. ఒక స్థాయికి అది అది భూ సంబంధమైన పని కావచ్చు, ఆత్మ సంబంధమైన పని కావచ్చు. ఆత్మ సంబంధమైన పని ఎంపిక చేసుకున్నావా, అందులో తారాస్థాయికి వెళ్ళాలి. సేవ అనేది నువ్వు పూనుకొని దిగితే అందులో కింద ఉండకూడదు. ఇక నువ్వు తారాస్థాయికి వెళ్ళాలి. దానికోసం కష్టపడాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి, ప్రయాసపడాలి. దానికోసం ఎంత శ్రమైనా అనుభవించాలి. ఏదో నడుస్తోంది జీవితం, గడుస్తోంది రోజులు అన్నట్టుగా టైంని పోగొట్టుకోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాదిరిగా ఉంటాడు. ఆయన ఎంత చదివాడండి ఆయన. ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాంచినాడు ఆయన. 7 సంవత్సరాలు చదవాల్సిన చదువు 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది. ఏదైనా సరే రెబలే దూసుకెళ్తాడంతే. ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను. ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను. కుటుంబం ఏది కూడా నేను అనేక మంది కోసం నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని, పాపం ఆయన పడ్డ కష్టాలన్నీ కాదు, కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే. జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.